అంటూ రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్, అత్యున్నత అధికారుల పేర్లతో పైరువీలు, వైసీపీఎంలో మొదలైన ఆమె దిశ, కూటమి వచ్చాక 6 నెలలు సైలెన్స్, ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్, 3 జిల్లాల్లో పోలీసులకు అడలంటా, ఉన్నత స్థాయి అధికారిని కాదు, కనీసం ప్రభుత్వోద్యోగిని కూడా కాదు, కానీ సచివాలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది, నేరుగా సీనియర్ ఐఏఎస్ ఛాంబర్లోకి కూర్చుంటుంది, హడావిడి చేస్తుంది, హల్చల్ సృష్టిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా హవా నడిచింది, కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్ కొని మళ్ళీ తన ప్రతాపం చూపిస్తుంది. ఇంతకీ ఎవరామే ఏమా కదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత బస్ జోష్ అంటూ ఉండవల్లి నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించి వచ్చి పథకాన్ని ప్రారంభించి సీఎం చంద్రబాబు బెజవాడ రోడ్లపై ఉచిత బస్సు సందడి చేసి మహిళలకు కొత్త జోష్ నింపింది. బెజవాడలో జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించేది చంద్రబాబు ఉండవల్లి నుంచి బస్సులు ప్రయాణించి వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత బస్సుపై వైసీపీ విషయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టింది. సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదంటే ఎంతకాలం వ్యాగి చేశారు. తెరా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టగానే రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలు చోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులెక్కి కండక్టర్తో కావాలని గొడవకు దిగారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్చల్కి ప్రయత్నించారు. మహిళలు ఉచిత ప్రయాణానికి 5 రకాల సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలోని సింహభాగం బస్సులు స్త్రీ శక్తి పథకానికి కేటాయించింది. అయితే హై అండ్ ఏసీ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావని జగన్ పార్టీ నేతలకు తెలుసు. అయినా గొడవ కోసం గొడవ పెట్టుకుని హడావిడి చేయాలని చూస్తున్నారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చే అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్కో పథకం అమలు చేస్తూ తాజాగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా ప్రారంభించే. దీంతో వైసీపీ మోకలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకంపై వైసీపీ కోర్ గ్రూప్ అంతర్గతంగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ పథకంపై విషం చెమ్మాలని నిర్ణయించారు. 70 కిలోమీటర్ల పరిధికి ఉచిత బస్సు పరిమితమైన స్త్రీ శక్తి పథకం ఆర్డినరీ బస్సులకి వర్తింపు చేస్తున్నట్టు అబద్ధాలను, అర్ధ సత్యాలను విస్తృతంగా ప్రజల్లో వ్యాప్తి చేయాలని భేటీలను నిర్ణయించినట్టు తెలిసింది. పేదల ఏపీ బస్సులు ఎక్కకూడదా, ఏసీ బస్సులు ఎక్కకూడదా అంటూ పొంతనలేని నినాదాలను ప్రచారంలోకి పెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. వాళ్ళకి టిప్ ఇచ్చినట్టుంది ఏం చేయాలన్నట్టు. ఇది దినపత్రిక.